సేనతో సేనాని పార్టీని మరింత బలోపేతం చేయడానికి బాటలు పడాలి అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి అన్నారు. సాగర తీరం విశాఖలో మకాం వేశారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 రోజుల సమావేశాల్లో భాగంగా గురువారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం. పార్టీలో అంతర్గత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడుతోన్న కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన వారితో శుక్రవారం సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మందిని ఎంపిక చేసి వారితో ముచ్చటిస్తారు ఉప ముఖ్యమంత్రి. కొంచెం లోతుగా ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గ్రామ స్థాయిలో ఏ విధంగా ప్రజలకి మనం అందుబాటులో తీసుకెళ్ళగలుగుతున్నాం అనే దానిపైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ విషయాలు తెలుసుకోవడానికి సేనతో సేనాని అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యువత కోరుకున్నది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆ నాయకత్వం ద్వారా రాష్ట్రంలో ఆ మార్పు తీసుకురాగలిగాం మొన్న కూటమి ప్రభుత్వం ద్వారా. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రోజున ప్రభుత్వంలో మేము అందించే పరిపాలన ఖచ్చితంగా ప్రజలకి మరింత మెరుగ్గా తీసుకెళ్లే విధంగా మా వంతు మేము కృషి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నడిపిస్తారు. ఈ నెల 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో జనసేన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. 30వ తేదీన పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 1 గంటకి మా సభ స్టార్ట్ అవుతుంది ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో. దానికి పూర్తి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జనసేన సమావేశాలతో విశాఖలో పండగ వాతావరణం నెలకొంది అంటున్నారు జనసేన వీర మహిళలు. మా బాస్ వస్తూ మాకు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో ఇదొక పండగ వాతావరణంలో వినాయక చవితికి పోటీగా ఉన్నది. జనసేన పార్టీ బలోపేతం, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపడం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడమే లక్ష్యంగా సేనతో సేనాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంది జనసేన పార్టీ.